చిన్నాని కాపాడింది నేను కాదు, మీరే. మీరిచ్చిన రక్తమే చిన్నాని కాపాడింది. అదేం విచిత్రమో గాని మీ రక్తం కూడా సరిగ్గా అతనికి మ్యాచ్ అయింది. బాబు ఏసీపీ కదా, నాలాంటి వాళ్ల పరిచయం తనకి, తనలాంటి వాళ్ల సహకారం నాకు చాలా అవసరం ఉంటుంది. ఇంతకీ ఆ రోజు నిన్ను కొట్టిందెవరు? అబ్బా డాడీ, ఆ సంగతి వదిలేయండి. నాకు ద్రోహం చేసిన మనుషులు వాళ్ళని తెలిసి కూడా నేను వెళ్లి ప్రాణం పోశాను అంటే దానికి కారణం ఇదిగో ఈ తెల్లకోటికి నేనిచ్చిన గౌరవం. డాక్టర్గా నా వృత్తి ధర్మం. వృత్తి ధర్మం అని పావుకి పాలు పోస్తావా? అది తిరిగి నిన్ను కాటేస్తే? కాటు నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోవడం నా చేత కానితనం. అంతేగాని వాళ్ల తప్పు కాదు కదా భార్గవి. మానవత్వం మర్చిపోయి నేను డాక్టర్గా బతకలేను భార్గవి. కానీ ఒక అమ్మగా ఓడిపోయావు అమృత. డాక్టర్గా గెలిచావు అని నీకెవ్వరూ సన్మానాలు చెయ్యరు. ఎంత మంచి చేసినా ఆ కరుణ చిన్నాలు నిన్ను వేధించకుండా ఉండరు. చాలా తప్పు చేశావు అమృత. నేను రాను అని నిర్మోహమాటంగా చెప్పిన దానివి అదే మాట మీద నిలబడతావనుకున్నాను. నువ్విలా వెళతావు అని అనుకునుంటే అసలు నేను ఇక్కడే ఉండి నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపేదాన్ని. నేను మొదట వెళ్ళకూడదని అనుకున్నాను భార్గవి. కానీ ఆ కరుణ ఏదో చేసిందని నేను అలాగే చేస్తే తనకు నాకు తేడా ఏముంది? ఓ డాక్టర్గా నాకు విలువే ఉంది. అయినా ఓ రకంగా ఆలోచిస్తే ఆ చిన్న నాకు చేసిన ద్రోహం ఏముంది? ఏం ద్రోహం చెయ్యలేదా? అసలు నీ కూతురికి పెళ్లి ఆగిపోయిందే ఆ చిన్న వల్ల. అది వాళ్ళు అపార్థం చేసుకున్నారు భార్గవి. ఆ తర్వాత వాళ్ళ క్షమించమని అడిగారుగా. కానీ కరుణ వల్ల అదే మనుషులు నీ కూతుర్ని కాదు అన్నారుగా. దానికి చిన్న ఏం చేస్తాడు? ఇంత పిచ్చిదానివేంటి అమృత? ఆ కరుణ చిన్నాని కన్న కొడుకులా ఫీల్ అవుతుంది. వాడికి ఏదైనా జరిగితే కరుణ అస్సలు తట్టుకోలేదు. కరుణ మీద పై చెయ్యి సాధించాలి అంటే ఇదో అవకాశంగా తీసుకోవాలి గాని ఎందుకు వదులుకున్నావు? నేను వెళ్ళకపోతే చిన్న చనిపోయేవాడు భార్గవి. ఏ పాపం చుట్టుకుందో తెలియదు. అన్నీ ఉన్నా కష్టాలు పడుతూనే ఉన్నావు. తెలిసి తెలిసి మరో పాపం చేయడం నాకిష్టం లేదు. అది కాదమృత. వద్దు భార్గవి, అయ్యిందేదో అయిపోయింది. ఆ టైంకి అలా చేయాలనిపించింది, వెళ్ళి కాపాడాను. అది తప్పు ఒప్పో మనం నిర్ణయించలేకపోవచ్చు. కానీ ఆ భగవంతుడు ఒకడున్నాడుగా, ఆయనే నిర్ణయిస్తాడు. నేను చేసింది కరెక్టే అని నా మనసుకు తెలుసు. సాయం పొంది కూడా వాళ్ళు నాకు ద్రోహం చేస్తే చేయని. ఏం జరగాలో అదే జరుగుతుంది. వదిలే. నువ్వు మారవమృత. నీ మాటకున్న కరుకుదనం నీ మనసుకు లేదు. అదే ఆ కరుణకు ఆయుధం అయింది. దాన్ని అవకాశంగా తీసుకుంది. నీకు లేని బాధ నాకు మాత్రం ఎందుకు? నీ ఇష్టం. వస్తాను. ఎవరితను? సార్, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశాను సార్. వడ్డీలు విపరీతంగా వసూలు చేయటం ఇతనికి అలవాటు. వడ్డీలు తీసుకున్న వాళ్ళ దగ్గర ఏటీఎం కార్డులు తీసుకుని తన దగ్గర పెట్టుకుంటాడు. జీతాలు రాగానే డబ్బులు లాక్కొని మిగిలినవి వాళ్ళకి ఇస్తాడు సార్. మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీతో మాట్లాడాలంటేను. నాతోనా? ఏం మాట్లాడాలి? చెప్పు. సార్, నేను ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మనిషిని. ఈ దందాల గురించి ఆయన కూడా బాగా తెలుసు. ఓసారి ఆయనతో మాట్లాడండి.
హలో, ఎవరు మాట్లాడేది? నవీన్ యాదవ్ గారేనా? ఓకే ఓకే, అయితే ఇదంతా మీదేనా సార్? మరి ముందే చెప్పాలి కదా. ఏంటి, ఇతను మీ దగ్గర పనిచేసే మనిషా? మీరే ఓనర్ అని తెలిస్తే ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఓకే సార్, ఉంటాను. సార్, యారా, నువ్వు ఎమ్మెల్యే మనిషి అనగానే వదిలేస్తాననుకుంటున్నావా? పేదోళ్ళ దగ్గర డబ్బులు కాజేసిందే కాకుండా నా దగ్గరకే వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడతావా? చూడు, వీడి మీద పెండింగ్ లో ఉన్న ఇంకో 4 కేసులు రాసి లోపలేసాయి. బెయిల్ కూడా రాకూడదు. అలాగే ఈ నెంబర్ నుంచి వచ్చిన కాల్ను కూడా రికార్డ్ చేయించి ఆ ఎమ్మెల్యే మీద కూడా కేసు రాసి అరెస్ట్ చేయి. తీసుకోడు. ఓకే సార్. వదరం. హలో, ఓహో, మీరా? రండి రండి, కూర్చోండి. ఏంటి భార్గవ్ గారు, ఇలా వచ్చారేంటి? మీతో పనుండొచ్చాను. అవునా? ఫోన్లో చెప్తే సరిపోయేదిగా మేడం, మీరింత దూరం రావడం దేనికి? ఆహా, కొన్ని విషయాలు ఫోన్లో చెప్పలేం మిస్టర్ చక్రవర్తి. పర్సనల్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. వాట్ యు సే? యు ఆర్ రైట్. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. నేను సౌందర్య విల్లాస్ అని ఒక వెంచర్ స్టార్ట్ చేశాను. కానీ అది పూర్తి కాకుండా రాజా అనే బిల్డర్ అడ్డుపడుతున్నాడు. నాకంటే రేట్లు తగ్గించి నా కస్టమర్స్ ని తన వైపు లాక్కుంటున్నాడు. బిజినెస్ లో ఇలాంటివి మామూలైనా అతను ఫాలో అవుతున్న విధానం మాత్రం చాలా తప్పుగా ఉంది. నా వెంచర్ గురించి బ్యాడ్ గా ప్రాపగండా చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు అంటే నా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. ఒకసారి నన్ను చంపడానికి మనుషుల్ని కూడా పంపించాడు. ఆడదాన్ని కదా, ఏం చేస్తానులే అని అతని ధీమా. మరి మీరేం కోరుకున్నారు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా. ఇద్దామనే అనుకున్నాను, కానీ ఇక్కడ రాజాకి చాలా మంది సానుభూతి పరులున్నారు. అందుకే ఇన్నాళ్ళు ఊరుకున్నాను. కానీ నువ్వు వచ్చాక నాకు కాస్త ధైర్యం వచ్చింది. నన్నేం చేయమంటారు? ఏం చేయాలో నేను చెప్పడం కన్నా ఏం చేస్తే బాగుంటుందో నీకే బాగా తెలుసు కదా చక్రవర్తి. నా బిజినెస్ల జోలికి రాకూడదు. నన్ను టచ్ చేయాలంటేనే భయపడాలి. తప్పకుండా చేద్దాం. మీరేం పరాయివాళ్ళు కాదు, వసూకి బాగా తెలిసిన వాళ్ళు. మిమ్మల్ని ఎలా కాదంటాను చెప్పండి. నా మీద నీకున్న అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ చక్రవర్తి. అభిమానం ఉంది కదా అని దాన్ని అలసిగా తీసుకునే మనిషిని కాదు. నాకు పద్ధతులు అవి తెలుసు. దేని పద్ధతి దాందే. ఏంటిది? ఏదో నాకు తెలిసిన పద్ధతి. ఇక మీకు ఆ రాజా వల్ల ఏ ప్రాబ్లం రాదు. గుడ్. రాజా, ఎక్కువ రోజులు కూడా పట్టదు సార్, తొందరలోనే అయిపోతుంది. మీరు గృహప్రవేశాలకి ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు. మీరు చెప్పిన డేట్కి 1 వారం ముందు నాకు చెప్పండి. మీ ఫ్లాట్స్ మీకు రెడీ చేసిస్తాను. మా రాజాగారు మాటంటే మాటే. ఒక్కసారి చెప్పారు అంటే 100% జరిగి తీరుతుంది. మీరంటే అందుకేనండి మా అందరికీ గౌరవం. ఎంతో మంది బిల్డర్స్ ని చూశాం గానీ మీలాగా మాట మీద నిలబడే వాళ్ళని చూడలేదు. అందుకే మీ వెంచర్లో ఇల్లు తీసుకోవాలని చాలా కష్టపడ్డామండి. నాకు తెలుసండి,
మీరు కష్టపడిన ప్రతి పైసాను తీసుకొచ్చి ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తారు. మీరిచ్చే ప్రతి పైసాకి నేను న్యాయం చేయాలి అనేదే నా పాలసీ. మీకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా నాకు ఫోన్ చేయండి. 10 ఏళ్ల వరకు ఏ చిన్న రిపేర్ వచ్చినా నాది బాధ్యత. అలాగేనండి. అలాగే నేను వెళ్ళొస్తాం. అలాగేనండి. ఎవరు కావాలి సార్? ఇక్కడ రాజా అంటే ఎవరు? మీరెవరు సార్? ఎవరా? కనిపించట్లేదా? పోలీస్! అదే మీకేం కావాలి అని. చెప్పాను కదా, రాజా కావాలి. ఎవరు రాజా? అదిగో ఆయనే. నువ్వేనా రాజా అంటే? అవును. నేనిక్కడ ఇందాకటి నుంచి రాజా ఎవరు రాజా ఎవరు అంటుంటే కనీసం నువ్వే అని చెప్పలేదు. పోలీసులంటే గౌరవం లేదా? గౌరవం అనేది మనం ఇస్తే అది తిరిగి మనకొస్తుంది. నా సైట్కొచ్చి మర్యాద లేకుండా మాట్లాడింది చాలక మీరు నా నుంచి మర్యాద ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అసలు మీకేం కావాలి? చాలా పొగరుగా మాట్లాడుతున్నావు. చూస్తానికి పెద్ద మనిషిలా ఉన్నావు, కానీ మాటలు చూస్తుంటే రౌడీలా ఉన్నాయి. నేను ఇంతకు ముందు రౌడీనే. పెద్ద మనిషిగా ఉన్నంత వరకే నేను నాలా ఉంటాను. కాదంటే రౌడీలానే బిహేవ్ చేయాల్సి వస్తుంది. రౌడీలను ఎరగదీసి దారిలోకి తేవడం, బెండు తీసి పొగరు తగ్గించడం నాకు బాగా అలవాటు. నేను అంత ఈజీగా ఎవరికి బెండయ్యే మనిషిని కాదు. మీరు పోలీస్ ఆఫీసర్ అని ఇప్పటిదాకా మర్యాదిచ్చి మాట్లాడాను. మీ మర్యాద మీరు దక్కించుకుంటే మంచిది. అసలు మీకు ఏం కావాలో అది చెప్పి తర్వాత మాట్లాడండి. భార్గవి గారికి పోటీ వచ్చి తనని నాశనం చేస్తాను అని చాలా రెచ్చిపోతున్నావంట. ఆవిడ లేడీ కదా, ఏదైనా చేయొచ్చని రెచ్చిపోతున్నావా? తన వెనక నేనున్నాను. నీ మీద ఆల్రెడీ కంప్లైంట్ ఉంది. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది. సార్, మీరు ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నువ్వుండు. చూడండి, నా మీద కంప్లైంట్ ఉంటే అరెస్ట్ చేయండి. మీ దగ్గర నన్ను అరెస్ట్ చేసే అంత సీన్ లేదు. అది నాకు తెలుసు. ఆ భార్గవి పంపిస్తే ఇక్కడికొచ్చి రెచ్చిపోతున్నారు. మీరు ఒక గౌరవపరమైన పోస్ట్లో ఉన్నారు. ఇలాంటి చిల్లర పనులు చేసి మీ గౌరవాన్ని నాశనం చేసుకోకండి. జనరల్ గా నా సైట్ కి రావాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి. అది లేకుండానే వచ్చారు. నాకు పర్మిషన్ కావాలా? పోలీస్! ఇది ప్రైవేట్ ఏరియా. వారెంట్ తో వస్తే మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు. లేదంటే గేట్ అవతల నిలబడి పర్మిషన్ తీసుకొని రావాలి. రాజా! అయినా నేను మీకు మర్యాద ఇచ్చే మాట్లాడుతున్నాను. మరొకసారి ఇలా రాకండి. వెళ్ళండి. గెట్ అవుట్. చూస్తా. ఈ చక్రవర్తికే కోపం తెప్పించావు. నీ అంతు చూస్తాను మిస్టర్ రాజా. నా నెరిసిన జుట్టు వయసు లేదు నీకు. నేను గోల్డెన్ స్పూన్ తో ఆడుకుని పెరగలేదు. ఇనుముతో చేసిన కత్తులతో ఆడుకుని పైకొచ్చిన వాణ్ణి. ఫస్ట్ టైం కాబట్టి అది ఈ కాకి డ్రెస్ మీద ఉన్న గౌరవం కొద్ది వదిలిపెడుతున్నాను. లేదంటే ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి కూడా
తగిన ప్రతిఫలమే దక్కేది. వెళ్ళండి. వెళ్తా, కానీ మళ్ళీ వస్తా. ఏంటి సార్ అతని ధైర్యం? అది ధైర్యం కాదు, పొగరు. కాకి ఒంటి మీదకొచ్చేసరికి అందరూ తనకి వంగి వంగి దండం పెడతారు అనుకుంటున్నాడు. అతని సంగతి వదిలేసి ఈ ప్రాస్పెక్ట్స్ ఫాలో అవ్వండి. ఓకే సార్. హలో, ఏంటి బావా, వాయిస్ చాలా రఫ్ గా ఉంది. ఏదో గట్టి వార్నింగే తిన్నట్టున్నావు. ఏంటి ఏసీపీ చక్రవర్తి బాగా ఇచ్చినట్టున్నాడు. ఏ నువ్వే పంపించావా వాణ్ణి? మరి నన్ను నేను సేవ్ చేసుకోవాలి కదా బావా. నువ్వు చంద్రలేఖ పేరుతో అపార్ట్మెంట్స్ కట్టి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందర్నీ అట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. మరి నేను కొంతైనా జాగ్రత్త పడాలి కదా బావా. అందుకని వాణ్ణి నా మీదకి పంపిస్తావా? నీకు చేతనైతే, నీకు దమ్ముంటే నాకంటే గొప్పగా బిజినెస్ చెయ్యి. నాకంటే గొప్పగా క్వాలిటీ చూపించి మార్కెట్లో నువ్వేంటో నిరూపించుకో. నీ పోటీ అలా చూపించు, అంతేకాని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. ఏంటి బావా నువ్వు, ఇన్నేళ్ళైనా ఇంకా నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో నీకు అర్థం కాలేదా? ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి అంటే దాదాపు 2 ఏళ్లు పడుతుంది. కానీ దాన్ని పడేయాలి అంటే ఒక్కరోజు చాలు. లేదంటే కట్టించిన దాన్ని సొంతం చేసుకోవాలి అంటే కట్టించినంత కష్టం అవసరం లేదు కదా. అందుకని నీతిగా నిజాయితీగా పని చేసుకునే వాళ్ళని ఏడిపిస్తావు, అంతేగా? ఆ చక్రవర్తిని నా మీదకి పంపించడానికి అతనికి ఎంత ఇచ్చావేంటి? నిన్ను ఓడించేవాడున్నాడు అంటే వాడికి ఎంతైనా ఇస్తాను బావా. ఎందుకంటే నీ ఓటమి నాకిష్టం. భార్గవి, నువ్వు ఏడిస్తే చూడాలని నాకుంటుంది. నువ్వు బాధపడితే నవ్వాలని నా ఆశ. నీ ఆశ ఎప్పటికీ నెరవేరదు. ఆ చక్రవర్తే కాదు, అలాంటి వాళ్ళని ఎంతమందిని నా మీదకి ఉసిగొలిపినా నువ్వు ఏమీ చేయలేవు. ఎందుకంటే నేను నీలా దొంగదారిలో బ్రతికేవాడిని కాదు. నాకంటూ ఒక పేరుంది, నేనంటే జనాల్లో ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకమే నా పెట్టుబడి. ఆ నమ్మకం పోగొట్టడానికి నా ప్రయత్నం బావా. నువ్వు ఆ చంద్రలేఖ వెంచర్ కంప్లీట్ చెయ్యలేవు, చెయ్యనివ్వను. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఏంటి, ఆ చక్రవర్తి గాడిని చూసుకొని నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? సముద్రంలో ఈత కొట్టడము అంటే పిల్ల కాలువలో దూకటం కాదు. ఆ విషయం చక్రవర్తికి తెలుసో లేదో నీకు బాగా తెలుసు కదా. ఇప్పటికే చాలాసార్లు నా చేతిలో చావు దెబ్బతిన్నావు, అయినా బుద్ధి రాలేదా? రాదు బావా. నా శత్రువైన నిన్ను పూర్తిగా నేలమట్టం చెయ్యందే నాకు నిద్ర పట్టదు. అయితే నీకు పర్మనెంట్ గా నిద్ర పట్టేలా చేస్తాను. నీకు ఆ చక్రవర్తికి కలిపి పెద్ద గుణపాఠం చెప్తే అప్పుడు నేనేంటో అర్థమవుతుంది. పోనీ కదా అని నా దారిలో నేను వెళ్తుంటే కవ్వించి మరీ కయ్యం పెట్టుకుంటున్నావు. బ్రేకు వేస్తా. నా మౌనం చేతగానితనం అనుకుంటున్నావు కదా, దానికి ఫలితం అనుభవిస్తావు. కాస్కో.
హలో వసు నేనమ్మా కృష్ణి. చెప్పండి క్రిష్, ఎలా ఉన్నారు? నేనా? బాగానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను క్రిష్. ఈ మధ్య పూర్తిగా మమ్మల్ని మర్చిపోయినట్టున్నావుగా? అదేం లేదు క్రిష్. ఎందుకు లేదమ్మా, అంతకుముందు కనీసం అప్పుడప్పుడైనా కనిపించేదానివి, ఎప్పుడైనా ఫోన్ చేసి పలకరించేదానివి. ఇప్పుడు అది కూడా లేదు కదా. నీకు ఎంగేజ్మెంట్ అయితే కనీసం మమ్మల్ని పిలవను కూడా పిలవలేదు. మీకు తెలుసు కదా క్రిష్, అంతా తెలుసా నన్ను అడుగుతున్నారు కదా. నాకేం తెలుసమ్మా, నాకు తెలిసింది ఒక్కటే, నువ్వు చిన్న. అదంతా గడిచిపోయిన గతం క్రిష్. సరేనమ్మా, ఎవరిష్టాన్ని ఎవరు మాత్రం కాదంటారు, ఎవరి తలరాతిని ఎవరు మారుస్తారు. అది సరేనమ్మా, ఎంగేజ్మెంట్కి ఎలాగో పిలవలేదు, కనీసం మీ ఆయన ఎవరో కూడా మాకు పరిచయం చేయవా? అమ్మ వసు, ఒకసారి మీ కాబోయే భర్తను తీసుకొని ఇంటికి రావచ్చు కదా. మేమేం పరాయి వాళ్ళం కాదు కదమ్మా. నీకు మంచి జరుగుతుందంటే సంతోషించేవాళ్ళమే కానీ బాధపడేవాళ్ళము, నిన్ను బాధ పెట్టేవాళ్ళమో కాదు కదా. ఒకసారి అతన్ని తీసుకుని ఇంటికి రామ్మా.